Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం పార్వతీపురం నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ మన్యం జిల్లా కిందకి వస్తుంది. ముందు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండేది. ఇది అరకు పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో విజయరామరాజు శత్రుచర్ల గారు 1800 మెజారిటీతో 1.8% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో జయమణి సవరపు గారు కాంగ్రెస్ పార్టీ తరపున 2700 మెజారిటీతో 2.27% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో బొబ్బిలి చిరంజీవులు గారు టీడీపీ పార్టీ తరపున 6100 మెజారిటీతో 4.7% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో అలగింజి జోగారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి 24,200 మెజారిటీతో 17% మార్జిన్తో గెలవడం జరిగింది. ఇది నియోజకవర్గ పునర్విభజన తర్వాత 2008 తర్వాత నుంచి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా మారింది. ముందు జనరల్ కాన్స్టిట్యున్సీగా ఉండేది. సో 2009 నుంచి ఇక్కడ ఎస్సీలు మాత్రమే పోటీ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో గత 25 సంవత్సరాల నుంచి చూసుకుంటే కేవలం ఒకసారి మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది. కానీ 1983 నుంచి 99 వరకు వరుసగా ఈ నియోజకవర్గానికి టీడీపీకి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 99లో ఓడిపోయిన వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు గట్టిగా తేరుకోలేదని చెప్పొచ్చు. కేవలం 2014లో మాత్రమే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి వేవ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఓట్లు కావచ్చు, అవన్నీ మొత్తం కన్సాలిడేట్ అవ్వడం వల్ల 6,000 స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ గత 3 ఎన్నికల నుంచి చూసుకున్నా చాలా టైట్ ఎలక్షన్ నడుస్తుంది. ముఖ్య కారణము ఈ నియోజకవర్గంలో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి సమానమైన బలాలు ఉన్నాయని చెప్పొచ్చు. కానీ గత ఎన్నికలలో ఫుల్ వేవ్ రావడంతో దాదాపు 25,000 మెజారిటీకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారి ఇమేజ్ కానీ లేకుంటే ఆయన వర్గం కానీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటుంది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ నియోజకవర్గంలో గెలుపోవటంలో శాసిస్తూ ఉంటాయి. సో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో ఉండడం కూడా ఈ నియోజకవర్గానికి బలాన్ని చేకూరుస్తూ ఉందని చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీకి. అలాగే అజ్జంగా ఈ జోగారావు గారు కూడా బొత్స సత్యనారాయణ గారి మనిషి అని చెప్పొచ్చు. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఫేవరబుల్ సీట్ చేస్తూ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయని చూస్తే తూర్పు కాపులు దాదాపు 25,000 మంది ఉన్నారు. కొప్పుల వెలమ దాదాపు 25,000 మంది ఉన్నారు. కొన్ని మండలాలలో తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నారు, కొంత మండలాలలో కొప్పుల వెలమ ఎక్కువగా ఉన్నారు. ఎస్టీలు 10,000 మంది ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం దాదాపు 45,000 మంది ఉన్నారు. అదర్ బీసీలందు 25,000 మంది ఉన్నారు. ఆర్యవైశ్యులు వచ్చేసి 10,000 మంది దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ముఖ్యంగా మనము చూసుకుంటే కురుపం కానీ, పార్వతీపురం కానీ, సాలూరు కానీ ఇవన్నీ సిమిలర్ కైండ్ ఆఫ్ కులాల వారి ఓట్లందరూ ఉన్నారని చెప్పొచ్చు. ఎక్కువగా తూర్పు కాపుల రాజకీయ పెత్తనం ఉంటుంది, కొప్పుల వెలమ రాజకీయ పెత్తనం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అయినప్పటికీ వాళ్ళ పెత్తనం ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 75,300 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 51,100 రావడం జరిగింది. జనసేనకి 6,600 రావడం జరిగింది. బీజేపీకి కేవలం 1000 నామమాత్రమే అని చెప్పొచ్చు. సో వీళ్ళకి ముగ్గురికి కూటమి పరంగా చూసుకుంటే 58,700 ఓట్లు కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ దాదాపు 16,600 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చూసుకుంటే 2014 ఎలక్షన్ కానీ లేకుంటే 2009 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై పోటీ చేసిన క్యాండిడేట్ కానీ ఎలా చూసుకున్నా దాదాపు 65,000 ఓట్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఉన్నాయని చెప్పొచ్చు. టీడీపీ 50,000 నుంచి స్టార్ట్ అవుతా ఉందని చెప్పొచ్చు. ఇంకొకటి విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారికి ఈ నియోజకవర్గంలో ఒక 10,000 ఓట్ల దాకా ఇన్ఫ్లుయెన్స్ చేసే సామర్థ్యం ఉంది అని చెప్పొచ్చు. సో గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి మంచి మెజారిటీ కూటమి కన్నా 16,600 ఓట్లు అదనంగా రావడం వల్ల ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి బలంగా ఉందని చెప్పొచ్చు. ప్లస్ టీడీపీ క్యాండిడేట్ కూడా ఈ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 2019లో ఓడిపోయిన తర్వాత నుంచి ఇన్ఛార్జ్ లేక ఒక పెద్ద దిక్కు లేని పార్టీగా మారిపోయిందని కూడా చెప్పొచ్చు. ఈయన శత్రుచర్ల విజయరామరాజు గారు. ఈయన 1999 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో రాష్ట్ర పునర్విభజన తర్వాత ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం వల్ల ఈయన ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఈయన కోడలు ప్రస్తుతానికి మనకు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పుష్పశ్రీవాణి గారు. సో ఈయన వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా రిఫ్ట్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి కూడా వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవుతా ఉన్నారని చెప్పొచ్చు. ఆయన వర్గం కూడా బలంగానే ఉంది. ఈమె జయమణి సవరపు గారు. ఈమె 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతానికైతే ఈమె సైలెంట్ గానే ఉన్నారు. టీడీపీ వైపు వెళ్ళి క్యాండిడేట్ గా
రావాలి అనుకున్నప్పటికీ ప్రస్తుతానికైతే సైలెంట్ గానే ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ బొబ్బిలి చిరంజీవులు గారు. ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో కూడా ఈయననే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి ఆల్మోస్ట్ 2019లో ఓడిపోయినప్పటి నుంచి ఇంతవరకు ఈ నియోజకవర్గంలో పెద్దగా ఈయన కనపడలేదని చెప్పొచ్చు. కరోనాలో గాని, లేకుంటే కరోనా తర్వాత గాని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడం గాని, లేకుంటే పోరాటాలు చేయడం గాని ఏం లేవు. అందుకే టీడీపీ కార్యకర్తలందరూ నైరాశ్యంలో ఉన్నారని చెప్పొచ్చు. సో, ఈ నియోజకవర్గంలో అలజంగి జోగారావు గారు 2019లో గెలవడం జరిగింది. కానీ 2014లో పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్ కూడా ఆయన వర్గం ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. జోగారావు గారు ఈయన మెయింటైన్ చేస్తా ఉన్నారు. సో, ఇద్దరికి తమ తమ వర్గాలను మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు. ఆయనకి కార్పొరేషన్ పదవి రావడం వల్ల ప్రస్తుతానికైతే ఆయన సైలెంట్ గా వైఎస్ఆర్సీపీ వెనకాలనే ర్యాలీ అవుతా ఉన్నారు. ఈయన బొత్స సత్యనారాయణ గారి వర్గము. ఈయనకే క్యాండిడేచర్ ఈసారి కూడా ఇవ్వడం జరిగింది. సో, ప్రస్తుతానికి పార్వతీపురంలో అలజంగి జోగారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి, విజయ్ బోనాల గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. సో, జోగారావు గారికి ఉన్న పాజిటివ్ అంశాలు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న కారణంగా అది వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ అవుతా ఉన్నాయి. ప్లస్ బొత్స సత్యనారాయణ గారి ఇంపాక్ట్ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న కారణంగా ఇవన్నీ వైఎస్ఆర్సీపీ బలాలు. కొన్ని నెగిటివ్ ఏంటంటే నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. కేవలం సంక్షేమ పథకాలే ముందుగా నడిపిస్తా ఉన్నారు. ప్లస్ 2014లో ఓడిపోయిన క్యాండిడేట్ కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్న కారణంగా కొన్ని వర్గాలైతే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాయని చెప్పొచ్చు. విజయ్ బోనాల గారికి టీడీపీలో ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక 3-4 నెలల క్రితం నుంచే టీడీపీ యాక్టివ్ అయింది. అంతకు ముందు వరకు టీడీపీ పూర్తి నైరాశ్యంలో ఉందని చెప్పొచ్చు. కార్యకర్తల్ని పట్టించుకునే వాళ్ళు గానీ, లేకుంటే వాళ్ళపైన కేసులు పెట్టడం గానీ అట్లాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళకి అండగా ఎవరు లేకుండా ఉన్నారని చెప్పొచ్చు. కేవలం ఈ 3-4 నెలల క్రితమే వచ్చి ఇప్పుడు హడావిడి చేస్తా ఉన్నారు. సో, ఈ అంచనాలన్నీ దాన్ని బట్టి ఈ నియోజకవర్గంలో జనసేన కూడా దాదాపు 7-8 వేల ఓట్లు ఉన్న కారణంగా అవి మా వెనకాల ర్యాలీ అవుతే గట్టి పోటీ ఇచ్చి గెలవగలుగుతామనే సిచ్యువేషన్ లో ఉన్నారు. సో, ప్రస్తుతం నాకున్న అంచనా ప్రకారం అయితే ఈ ఎలక్షన్ కొంచెం టైట్ గానే నడవచ్చు. ముఖ్య రీజన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఆల్రెడీ 2 వర్గాలు ఉండడము, 2014లో పోటీ చేసిన క్యాండిడేట్ గన ఫుల్ సపోర్ట్ తో వైఎస్ఆర్సీపీ గన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే సీట్ అవుతుంది. లేకపోతే జనసేన ఓట్లని టీడీపీ క్యాండిడేట్ ఎంతవరకు రాబట్టుకోగలుగుతారు, ఆల్రెడీ నైరాశ్యంలో ఉన్న టీడీపీ కూటమిలో ఉన్న ఓటర్లని ఎంతవరకు ఆయన పోలింగ్ బూత్ వరకు తెచ్చుకొని ఓటేయించుకోగలుగుతాడనే దానిపైన ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం టైట్ గా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకే క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉందని చెప్పొచ్చు. సో, ఇది నా అంచనా మాత్రమే. ఒకవేళ టీడీపీ గన గట్టిగా ఎలక్షనీరింగ్ చేసి జనసేన ఓట్లని కలుపుకొని పోగలిగితే టీడీపీ గెలిచిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సినారియో అయితే టైట్ గా ఉంది. వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్ తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.